సమాజంలో ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో అవయదానంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. ప్రపంచ అవయదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ అవగాహన పోస్టులను ఆయన ఆవిష్కరించారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయాలతో 8 మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని చెప్పారు. అనంతరం అవయదానానికి అంగీకార పత్రం అందజేసి సెల్ఫీ పాయింట్ వద్ద సందేశం ఇచ్చారు. రెడ్ క్రాస్ ప్రతినిధులను అభినందించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబన్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి, నాయకులు విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో సంవత్సరానికి 1 కాదు 2 కాదు కొన్ని లక్షల మంది యాక్సిడెంట్లు చనిపోతా ఉన్నారు. చనిపోయే ముందు వారి ఆర్గన్స్ అయితే అవయవాలు ఏవైతే ఉన్నాయో దానం చేసి ఎంతో ప్రాణం పోసేట్టుంటది. కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, అదే హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ చాలా ఉన్నాయి, రకాలుగా ఉన్నాయి. అవి కళ్ళు కానీ ఇవన్నీ ఉచిత దానం చేస్తే అన్ని దానాల కన్నా అవయదానం చాలా పవిత్రమైంది. కొన్ని మతపరంగా వ్యతిరేకించచ్చు కానీ ఒక జీవితం పోసినటువంటిది, ఒక జీవితం ఇచ్చినటువంటిది. కాబట్టి దీని మంచి కార్యక్రమం, ఈ మంచి కార్యక్రమం డాక్టర్ గారు చెప్పినట్టు అవేర్నెస్ క్రియేట్ చేయాలా, బాగా పబ్లిసిటీ కావాలా, బాగా ప్రజలు తెలియాలా. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎంతో మంది చనిపోతూనే ఉంటారు. చనిపోతే కొంతమంది పాపం జీవిత ఆశయంలో చాలా మంది ఇచ్చిపోతూ ఉంటారు. దానివల్ల చాలా మందికి కూడా అవకాశం దొరుకుతూ ఉంది కొన్ని రోజులు బతకడానికన్నా. కాబట్టి మంచి కార్యక్రమానికి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసి టీవీల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ తెలియస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది అవసరము. విదేశాల్లో చాలా మంది డొనేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇంత పెద్ద దేశంలో చాలా మంది ప్రతిరోజు 1,000 మంది చనిపోతా ఉన్నారు. అటువంటి సమయంలో మనం చేస్తే ఈ పవిత్రమైన కార్యక్రమంలో మనం ఇంకొకరికి ఆదుకున్నట్టు, ఆ కుటుంబానికి ఆదుకున్నట్టు, ఆ కుటుంబ కోసం మనం ఏదైనా సాయం చేసినట్టు ఉంటుందని ముఖ్యంగా తెలుస్తాను. ప్రప్రదంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి తరఫు నుంచి పాంప్లెట్ ఇవన్నీ రిలీజ్ చేయడానికి కానీ మన గౌరవనీయులు మన మంత్రివర్యులైన ఫరూక్ సాబ్ గారి ద్వారా రిలీజ్ చేయడం చాలా సంతోషిస్తున్నాము. ఇది వైడ్ పబ్లిసిటీ అవసరం అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు అంతా గమనించుంటారు, ఎక్కువగా యాక్సిడెంటల్ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. యాక్సిడెంటల్ డెత్ అంటే ఆల్మోస్ట్ కొన్ని కేసులు బ్రెయిన్ డెత్ గా అంటారు. యాక్చువల్ గా అలాంటి వాటల్లో వాళ్ళు ఎట్లా జీవితం అయిపోయింది. మళ్ళా కొంతమంది ఎంతో మందికి అవయవాలంటే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ అవసరం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సొసైటీలో. అలాంటి వాళ్ళకి వాళ్ళు చనిపోతూ మళ్ళా జీవితం కొంతమందికి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు ఒక ఉధృతంగా మనం ప్రచారం చేసినట్లయితే, ప్రజలకు తీసుకున్నట్లయితే ఎంతో మంది పేషెంట్లకి ఉపయోగపడిన వాళ్ళు ఉంటారు. తర్వాత చనిపోయే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మిగతా వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇది ముఖ్యంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చేయడం అనేది సంతోషంగా ప్రప్రదంగా